హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మన అశ్విన్ గారు నటించిన శివం బజే మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయాలని నిన్నెత్తులో మాట్లాడుకుందాం. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలైతే నాకైతే నచ్చిందని చెప్పాలండి. ఈ మూవీ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో కుక్కతో వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కానీ, క్లైమాక్స్లో ఆ విజువల్స్ కానీ, గ్రాండియర్ కానీ చాలా బాగుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ అంటే అశ్విన్ అలియాస్ చందు గారు ఒక లోన్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ చూసి లవ్లో పడటం, వాళ్ళ ప్రేమ జరగడం ఇదంతా జరుగుతూ ఉంటుంది మూవీలో. సడన్గా ఒక లోన్ రికవరీ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్గా తనకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు తన కళ్ళు అయితే పోతాయి. అప్పుడు తనకి వేరే వాళ్ళ కళ్ళు పెడతారు. బట్ ఇక్కడ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటంటే తనకు పెట్టేది మనిషి కళ్ళు కాదు, కుక్క కళ్ళు. సో ఆ కుక్క బతుకున్నప్పుడు ఒక పోలీస్ ట్రైనింగ్ డాగ్గా ఉంటుంది. సో ఇంకో పక్క పాకిస్తాన్ అండ్ చైనా కలిసి ఇండియా మీద కుట్ర పన్నుతూ ఉంటారు. సో ఆ కుట్ర ఏంటి, హీరో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, లాస్ట్లో శివుడికి హీరోకి ఉన్న సంబంధం ఏంటి, హీరో కుక్క కళ్ళే ఎందుకు పెట్టారు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మెయిన్గా సెకండ్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిన అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ నుంచి అయితే ఇంటర్వెల్ ఎప్పుడైతే కుక్క కళ్ళు పెట్టారు హీరోకి అనే ట్విస్ట్ రివీల్ అవుతుందో అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు కూడా మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఆ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ ఫస్ట్ హాఫ్లో తనకు అసలు కుక్కలే ఇష్టం లేనట్టుగా చూపిస్తారు. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఆ కుక్కలతో ఉండే సీన్స్ మాత్రం చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి. ఇంకా నేను ముందుగా చెప్పినట్టు క్లైమాక్స్లో శివుడి విజువల్స్తో వచ్చే గ్రాండియర్ ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. దాని ఒక్క కోసమే ఈ మూవీ చూడొచ్చు అనిపించింది. ఈ మూవీలో స్క్రీన్ ప్లే కూడా మనం చాలా మెచ్చుకోవాలండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కూడా ప్రతి సీన్ కూడా మనకైతే ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా తీసుకెళ్లారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేసరి, ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా అనిపించింది. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ఫస్ట్ లవ్ ట్రాక్ కానీ, ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ కొద్దిగా మనకు బోర్ కొట్టిస్తాయండి. ఫస్ట్ ఒక 40 minutes ఎప్పుడైతే ఇంటర్వెల్ నుంచి ట్విస్ట్ రివీల్ అవుతుందో అక్కడ నుంచి అయితే మూవీ చాలా బాగుంటుంది. ఇంక ఈ మూవీలో లవ్ ట్రాక్ కానీ, ఆ సాంగ్స్ కానీ ఎందుకు వస్తాయి ఎందుకు వెళ్తాయో అర్థం కాదు. మూవీకి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా తగులుతూ ఉంటాయి అవి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఒక 30 to 40 minutes కొంచెం బోర్ కొట్టినా కానీ తర్వాత అయితే మూవీ ఒక యూనిక్ కాన్సెప్ట్తో చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుంది. సో ఈ వీకెండ్కి అయితే మీ ఫ్యామిలీతో ఈ మూవీని చక్కగా చూసేయచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది కావాలి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.